చాలా మంది తెలంగాణ మొత్తం కూడా మరి రావాలని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేశారు. అన్ని ప్రాంతాలకు నేను నా దగ్గర వాళ్ళ దగ్గరికి దూరం వాళ్ళ దగ్గరికి కూడా పోయేటువంటి ప్రయత్నం చేసే అవకాశం లేదు. అటువంటి ఆలోచన నాకు లేదు. రాష్ట్ర పార్టీ ఏడికి పోమంటే ఆడికి హెలికాప్టర్ వలిస్తే పోయినా వచ్చినా, నన్ను ఎవ్వరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి పోయినా, ఎవ్వరు రమ్మన్నా వాళ్ళ దగ్గరికి ప్రచారానికి పోయినా వచ్చినా, హైదరాబాద్ నుంచి రాష్ట్ర పార్టీ చెప్పిన కూడా పోయినా. ఎప్పుడప్పుడు అక్కడికి వస్తా, ఎందుకంటే రుజా కూడా వస్తుంది వస్తే ఎప్పుడప్పుడు వస్తా. ఇప్పుడు వస్తలేనా? అక్కడ సీనియర్ ఈటల సీనియర్ నాయకుడు, వాడికి అనుభవం ఉంది, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి ఉన్నారు, ఎట్లా గెలవనో తెలుసు కాబట్టి ఒక ఆలోచన ఉంది. కాబట్టి నా టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ఈ సమయాన్ని ఇంకో అసలు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆలోచనతో రమ్మకపోవచ్చు. దాన్ని వేరే పెడతలు తీసే ఆలోచనకు లేదు. రాజకీయ నాయకులు ఎన్నికల పోటీ ఇంకెక్కడ పోటీ చేస్తారే? రాజకీయ నాయకులు పోటీ అంతే కన్నా పోటీ చేయడం చెప్పిపోతాం కదా, ఎవరికైనా చెప్తాం. పార్టీ ఏదైనా జిల్లా అధ్యక్షులు ఇక్కడ అసెంబ్లీకి అన్నారు, తప్పకుండా ఏడికి పోయినా కూడా అక్కడ అసెంబ్లీకి అన్న వరకు అక్కడ పోటీ చేసిన అభ్యర్థులకు అక్కడ నాయకులకు చెప్పే పోతారు. ఎవరైనా చెప్పండి కూడా కదా. ఈ స్థలంలో వల్లే బండి సంజయ్ వ్యాపారాలు చేసుకోలే. బండి సంజయ్ 24 అవర్స్ ఇలా ప్రజలకు తిరిగాడు. మీ ప్రభుత్వం పెట్టిన కేసులు బండి సంజయ్ ఏం తిరగకుంటే బండి సంజయ్ మీద 100 కేసులు ఎందుకైనాయి? బండి సంజయ్ని గనవడకుంటే బండి సంజయ్ 2 సార్లు జైలుకు నీ చుట్టం కుటుంబం ఎందుకు పంపింది? కొనుగోలు కేంద్రాల్లో తిరిగింది ఎవరు? రైతులు నష్టపోతే తిరిగింది ఎవరు? నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పోయింది ఎవరు? ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే భరోసా కల్పించే వాళ్ళకి అండగా యుద్ధం చేసింది ఎవరు? మహిళల మీద అత్యాచారం జరిగితే పోయింది ఎవరు? 317 జీవోకు వ్యతిరేకంగా సవరించమని చెప్పి యుద్ధం చేసి జైలుకి పోయింది ఎవరు? టీఎస్పీఎస్సీ పేరుతో నీ ప్రభుత్వం నీ నీచపు నికృష్టపు దుర్మార్గపు ఒక ఫాల్తు గవర్నమెంట్, ఒక ఫాల్తు రాజ్యపాలన మీది. దానివల్ల 30 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువత బతుకులు బర్బాద్ చేస్తే, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే దానికి వ్యతిరేకంగా కొట్లాడి మీ దొంగ కేసులు పెడితే జైలుకు పోయింది ఎవరు? నీ ప్రభుత్వం నీ నిర్లక్ష్యం వల్ల ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ 10th విద్యార్థులు 10వ తరగతి చదువుకునే విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దుర్మార్గ పరిస్థితి నీ ప్రభుత్వ హయాంలో వచ్చింది. వస్తే అప్పుడు స్పందించి యుద్ధం చేసింది ఎవరు? నేనే. దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదని కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. బీసీల హక్కుల కోసం కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. అగ్రవర్ణాల్లో పేదలకు మోడీ ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తే నువ్వు అమలు చేయకుంటే అగ్రవర్ణాల్లో పేదల కోసం కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. లాస్ట్కు మీ ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గజ వణికించింది ఎవరు? ఫామ్ హౌస్లకి ప్రగతి వాళ్ళు బయటకు వచ్చింది ఎవరు? బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇది నేను చెప్పింది, నువ్వు ఎట్లా చెప్పవు, ప్రజలు చెప్తున్నారు. తిరుగు ఒకసారి, ప్రజలు తిరుగు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచింది ఎవరు? గల్లబట్టి బయటికి గుంచుకొచ్చింది ఎవరో? వాళ్ళ అహంకారం దెబ్బతీసింది ఎవరో? ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నీ అతి మేధావితనంతో ఏది పడితే ఆరోపణ చేస్తే నువ్వు నిజంగా ఇక్కడ ప్రజల మీద సమస్య, ఇప్పుడు ఇవన్నీ చెప్పేందుకు నువ్వు ఎందుకు లోకల్ సమస్యలు ప్రస్తావించలే? పార్లమెంట్ వేదికగా ఎందుకు మాట్లాడలే? నీ ముఖ్యమంత్రికి లెటర్ రాస్తావా? పోయి నువ్వు ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్ నువ్వే, కుంపలు ముంచే రైట్ హ్యాండ్ ఈయననే. అప్పుడు ఈయన రైట్ హ్యాండ్ అప్పుడు ముఖ్యమంత్రికి. మరి ఈ స్మార్ట్ సిటీ పైసలు ఎందుకు రాలే? మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకు ఇవ్వలే? ఈ రోడ్ల పైసలు ఎందుకు ఎత్తలేవు? ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు చేస్తలేవు? ఆ నష్టపోయిన ఆ రైతులను